గడువు ముగిసేలోపు ఫైల్ చేసి వెరిఫై చేసిన ఐటీ రిటర్నుల్లో ఆగస్టు 22, 2024 నాటికి 73.71% ప్రాసెసింగ్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ఈ ఫైలింగ్ ఐటీఆర్ పోర్టల్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 7,13,901 ఐటీ రిటర్నులు వెరిఫికేషన్ పూర్తయ్యాయి. అందులో 5,25,53,097 రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెసింగ్ పూర్తి చేసింది. అంటే ఇంకా 1,87,47,804 ఐటీ రిటర్నుల ప్రాసెసింగ్ పెండింగ్లో ఉందని అర్థమవుతోంది. మొత్తం రిటర్నుల్లో పెండింగ్ రిటర్నుల వాటా 26.29%గా ఉంది. మీరు కూడా ఈ 26% గ్రూప్లో ఉంటే అసలు ఎందుకు పెండింగ్లో పెట్టారో తెలుసుకోవడం మంచిది. ఇప్పటికే సగానికి పైగా ఐటీ రిటర్నులను ప్రాసెస్ పూర్తి చేసిన సందర్భంలో కొన్నింటిని పెండింగ్లో పెట్టడం ఆలోచించాల్సిన అంశమని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా తమ ఐటీఆర్ ప్రాసెసింగ్ స్టేటస్ చెక్ చేసుకోవాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా ఈమెయిల్ చెక్ చేసుకోవాలంటున్నారు. ఐటీ శాఖ నుంచి ఏమైనా నోటీసులు అందితే నిర్దేశిత సమయంలోపు స్పందించాలని పేర్కొంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఐటీ రిటర్నులను డిజిటల్ విధానంలో ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా ప్రాసెస్ చేస్తాయి. జూలై చివరి వారంలోనే ఎక్కువ మొత్తంలో రిటర్నులు దాఖలయ్యాయి. గడిచిన 20 రోజుల్లోనే 70% రిటర్నులు ప్రాసెసింగ్ పూర్తయ్యాయి. మిగిలినవి సైతం త్వరలోనే పూర్తవుతాయని భావిస్తున్నాం. ప్రాసెసింగ్ పూర్తయితే రీఫండ్లు ట్యాక్స్ పేయర్ల ఖాతాలో జమ అవుతాయి అని పన్ను నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్నేళ్ల కాలంలో ప్రాసెసింగ్ టైం చూసుకుంటే చాలా తగ్గిపోయింది. 2013లో 93 రోజులు పడితే 2023లో 11 రోజుల్లోనే ఐటీఆర్ ప్రాసెసింగ్ పూర్తయింది. దీని ప్రకారం చూస్తే పెండింగ్లో ఉన్న రిటర్నులను ప్రత్యేకంగా పరిశీలన చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 5.2 కోట్ల ఐటీఆర్లు ప్రాసెసింగ్ పూర్తయిన క్రమంలో మిగిలిన వాటిపై ఐటీ శాఖ ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పవచ్చు. అయితే ట్యాక్స్ పేయర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ప్రాసెసింగ్ ఐటీఆర్ ఎంపిక అనేది ఇండిపెండెంట్ ప్రాసెస్గా పేర్కొంటున్నారు. అది ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెసింగ్కు సంబంధం లేదని పేర్కొన్నారు. ప్రాసెసింగ్ ప్రక్రియలో ప్రాథమికంగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, ట్యాక్స్ బకాయిలను చెక్ చేస్తారు. అయితే అనుమానిత ఐటీఆర్స్ అదనపు సమాచారం అవసరమైన మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉన్న వాటికి సంబంధించి ట్యాక్స్ పేయర్లకు నోటీసులు పంపిస్తారు. అనుమానిత ఐటీఆర్లపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేస్తారు.